మూటలు కట్టే పని 30 సంవత్సరాల క్రితం చేసిన ఇదేమో పెద్ద బ్రహ్మ విద్య. నువ్వు పక్క జరుగు, నేను మూట కట్టేస్తా అన్నాడు. ఇంతకీ ఈ మూట ఏముంది అనుకుంటున్నారా? బంగారం అండు. నిజంగా బంగారం అనుకున్నామే, ఇవేనా నువ్వు మూటలు కట్టిన బంగారం అనేది అనుకుంటున్నారు కదా మీరు. మన ఆరోగ్యాన్ని కాపాడేటి ఏవైనా సరే బంగారం కన్నా విలువ ఎక్కువే. పెసలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, పల్లీలు, నల్ల ఉలవలు, మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవే ఉండయి. ఫస్ట్ అయితే ఒక 2-3 సార్లు అయితే కడిగేసిన అనమాట. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. నేనైతే ఇవి మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఒక 12 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. నేను నైట్ మూట కడదామని మార్నింగ్ నానబెట్టాను. మూట కట్టేటప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకొని జాలి బుట్టలో నీళ్ళన్నీ వడారు కట్టేసి ఇక్కడ మూట అయితే కట్టేసామండి. మేము మూట కట్టిన దాన్ని కదిలించకుండా ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసామండి. తర్వాత రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇట్లయితే ఉండయి. పెసళ్ళకి, ఉలవలకి మొలకలు అయితే బాగానే వచ్చినాయి. నల్ల శనగలు కూడా కొద్దిగా పర్వాలేదు. తెల్ల శనగలకి, పల్లీలకి అయితే సరిగ్గా రాలేదు. నేను మూట ఎందుకు ఇప్పదీసానంటే కొంచెం జిడ్డు తగులుతుందండి, అందుకని మూట అయితే ఇప్పదీసాను.